ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇది గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీ బాయ్స్ గర్ల్స్కి చేసిస్తే ఇది చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. ఇది అయితే చేసి ఇవ్వండి. చాలా బాగా వచ్చింది వీడియో. ఫస్ట్ అయితే డెమో అయితే చూడండి మీరు ఫస్ట్. దేహముతో ధూపాల చంపేయకే. ఓకే, చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఏముండదు, కొంచెం లిరిక్ ఉంటుంది. ఇది గర్ల్స్ ఐస్ ఆల్వేస్ వెప్ అని ఉంటుంది. అదైతే మీరు అలానే ఉంచండి. దాని తర్వాత ఇక్కడ మీరు దిస్ ఈజ్ వన్ అని తీసేసినా పర్లేదు, ఉంచినా పర్లేదు. ఉంచితే ఇంకా బాగుంటుంది. తీసేసినా పర్లేదు, ఏం కాదు, రెండు ఒకటే ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఇది తీసేసి నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ఒకవేళ తీసేసి లేకపోతే తీసేయకుండా ఇది ఉంది కదా, ఇక్కడ ఐ లోగో ఉంది కదా, ఈ ఐని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఈ ఐని ఇలా ఆఫ్ చేసేస్తే మీకు ఇక్కడ మొత్తం పోతుంది. దాని తర్వాత మీరు దీన్ని లిరిక్ ఉంది కదా, దీన్ని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్తో ఇలా చేసేస్తే మీకైతే ఇక్కడైతే కొంచెం రెడీ అయిపోతుంది. ఇలాగైతే ఇక్కడ లాస్ట్ వరకు ఇదే ఉంటుంది. దాని తర్వాత ఈ ఫొటోస్ అని వస్తుంది. దానికి కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒకటే ఫోటో ఇచ్చాను. ఇది మీకు ఒక 4 ఫొటోస్ అంటే ఇక్కడైతే సెట్ అయిపోతుంది. ఇక్కడ ఎలా అంటే నేను ఫ్రాంట్ అయితే ఉంది కదా, ఈ ఫ్రాంట్ ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ కనుక వస్తే ఇక్కడైతే ఫ్రాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ షేప్లన్నీ మీరు కానీ ఇక్కడ ఆఫ్లో అయితే ఉంచాను. ఇదైతే ఆన్ చేసుకోండి. ఇలాగైతే ఆన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. మీకు కొంచెం లుక్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీ ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని కరెంట్ నేమ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఒక నెంబర్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ మీ ఫొటోస్ అన్నీ వస్తుంది. ఈ ఫొటోస్ని నేను ఒక నిమిషం వేరే ఫోటో పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఇలాగైతే మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఈ ఫిల్లో అనేది పెట్టుకోండి. ఫిల్లో పెట్టుకుంటేనే మీకు కొంచెం ఇది అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇలా ఈ ప్రాబ్లం కనుక వస్తే మీకు ఇక్కడ మీకు ఉంది కదా అడ్జస్ట్మెంట్, దీన్ని మీరు కొంచెం అటు ఇటు జరుపుకుంటే ఇక్కడైతే మీకైతే కొంచెం బ్యాలెన్స్ అయితే అవుతుంది. ఇలాగైతే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం అయితే లాంగ్ అంటే కొంచెం పెద్దగా అవుతుంది. ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలాగైతే సెట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసిన దాని తర్వాత ఇక్కడ నుంచి ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఈ షేప్ ఎక్కడ వరకు పెట్టానో అక్కడ వరకు అయితే పెట్టుకోండి. ఇది పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ మీ ఇదే ఫోటోని మళ్ళీ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్స్ మొత్తం అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇంకెక్కడైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.